హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ హరీశ్వరి లోకేష్. ఇవాల్టి వీడియో వచ్చేసి నా 4 AM to 10 PM ఫుల్ డే రొటీన్, అది కూడా హెల్త్ బాగాలేనప్పుడు నేను ఎలా మేనేజ్ చేశాను, ఏమేమి చేశాను అనేది ఈ వీడియోలో ఉండబోతోంది. విత్ కొన్ని టైం మేనేజ్మెంట్ టిప్స్, అలాగే నేను ఫాలో అయ్యే ఫుల్ డే ప్లానర్ని కూడా మీతో షేర్ చేసుకుంటాను. ఎవరైనా హోమ్ మేకర్, వర్కింగ్ మామ్, న్యూ మామ్, ఎవరికైనా సరే టైం మేనేజ్మెంట్ ఎలా చేయాలి, డేని ఎలా ప్లాన్ చేసుకోవాలి అనే దానికి ఈ వీడియో ఎంతో కొంత హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. అలాగే కొన్ని హెల్దీ రెసిపీస్ కూడా షేర్ చేశాను. సో ఎక్కడ వీడియోని స్కిప్ చేయకుండా వీడియో ఎండ్ వరకు చూడండి. ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. లాస్ట్ 2 days కొద్దిగా హెల్త్ బాగాలేక వీడియోస్ అయితే నేను చేయడం కుదరలేదు. ఇవాళ కొంచెం బెటర్ అనిపించింది. ఓకే, నాకు హెల్త్ బాగాలేనప్పుడు ఎలా మేనేజ్ చేస్తాను, సో మీకు కొద్దిగా హెల్ప్ఫుల్ అవుతుందనేసి వీడియో చేస్తున్నాను. నేను మార్నింగ్ అయితే 4 o'clock షార్ప్ 4 o'clock లేచేస్తాను. లేచిన తర్వాత ఫస్ట్ ఫ్రెష్ అప్ అయిపోయి ఫస్ట్ థింగ్ నేను చేసేది కొద్దిగా వామ్ వాటర్ తాగేస్తాను. తర్వాత ఇలా ఇల్లంతా క్లీన్ చేసేసుకుంటా. బికాజ్ నెక్స్ట్ ఏ పని చేసేక ముందు ఇల్లు కొద్దిగా క్లీన్గా ఉంటే బాగుంటుంది కదా అని చెప్పేసి ఇల్లు క్లీన్ చేసేసుకొని తర్వాత ఈశాక్రియ చేస్తాను నేను ఖచ్చితంగా. ఇంతకుముందు ఆల్మోస్ట్ ధన్వి పుట్టక ముందు అయితే 9th month వరకు కూడా యోగా మెడిటేషన్ చేసేదాన్ని. కాకపోతే తను పుట్టాక నాకు అస్సలు టైం దొరకలేదు. బట్ ఈ మధ్య ఆల్మోస్ట్ ఒక 6 monthsగా నాకే చాలా వీక్గా, స్ట్రెస్ ఎక్కువ అయినట్టు, యాంగ్జైటీ ఇలాంటివన్నీ నాకు అనిపిస్తుండి స్టార్ట్ చేద్దామనేసి లాస్ట్ ఒక 2 weeksగా స్టార్ట్ చేశాను. యోగా ఆసనాస్ చేయడానికైతే టైం ఇప్పటికీ కుదరడం లేదు. కాకపోతే మెల్లగా ఒక్కొక్కటి ఏదైనా స్టార్ట్ చేయాలంటే ఒక్కొక్కటే కదా, అలా ఫస్ట్ అయితే ఈశాక్రియ స్టార్ట్ చేశాను. మీకు కూడా ఎవరికైనా చేయాలని ఇది చేస్తాను అంటే నేను ఎలా చేయొచ్చు ఏంటి డీటెయిల్ వీడియో ఒకటి నేను లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తా, చెక్ చేయండి. అసలు చాలా అంటే పీస్ఫుల్గా ఉంటుంది, మనకు ఎంతో రిలాక్సేషన్ అనిపిస్తుంది, అండ్ మన మీద మనకే కాన్ఫిడెన్స్ వస్తుంది ఈశాక్రియ చేయడం వల్ల. చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా ట్రై చేయండి. అండ్ దీని తర్వాత నేను తప్పకుండా డైలీ గ్రీన్ టీ అయితే తాగుతాను. మార్నింగ్ టీ కాఫీ అలవాట్లేదు. సో ఫస్ట్ మార్నింగ్ ఇదంతా అయ్యేసరికి అరౌండ్ 5 o'clock అయిపోతుంది. ఇప్పుడు నేను గ్రీన్ టీ ప్రిపేర్ చేసుకొని ఇంకా నాకు ఎడిటింగ్ వర్క్, షూటింగ్ ఉంటే ఏదైనా వీడియో షూట్ చేస్తాను, లేకపోతే ఈ టైంలో నేను ఎడిట్ చేయడానికి అయితే ప్రిఫర్ చేస్తాను. కాకపోతే వర్క్ అంతా కొంచెం స్లోగా అవుతుంది. కొద్దిగా హెల్త్ బాగుంటే కొంచెం స్పీడ్గా చేసేదాన్ని, ఇక్కడ కొద్దిగా నిదానంగా చేస్తున్నా. ఈ టైంలోనే నేను ఎడిట్ చేసేది జనరల్గా అయితే అరౌండ్ 5 to 7 ఇలా చేస్తాను. డిపెండ్స్, ఒకవేళ దాన్ని లేస్తే మధ్యలో కుదరదు, లేకపోతే కంటిన్యూ చేస్తాను. ఇది నా వర్కింగ్ టైం అని చెప్పవచ్చు. ఇదైతే ఎప్పుడైనా సరే మన డే హడావిడి లేకుండా స్ట్రెస్ ఫ్రీగా ఉండాలంటే నేను మేజర్గా ఫాలో అయ్యే టిప్, రోజు పడుకోబోయే ముందు నెక్స్ట్ డే మార్నింగ్ అంటే నెక్స్ట్ డే ఏం బ్రేక్ఫాస్ట్ చేయాలి, లంచ్, డిన్నర్, స్నాక్స్ ఏం చేయాలి, ఇలా అన్నీ లిస్ట్ అవుట్ చేసుకుంటాను. అండ్ ఏమైనా మేజర్ టాస్క్లు ఉన్నాయి ఆ రోజు ఫినిష్ చేయాల్సిండేవి అంటే డైలీ రొటీన్ ఇల్లు క్లీన్ చేసుకోవడం ఇలాంటివి కాకోకుండా ఏమైనా పాపకు డిఫరెంట్గా స్నాక్స్ చేయడం కానీ, లేదంటే నాకు ఏమైనా సెల్ఫ్ కేర్, హెల్త్ కేర్, హెయిర్ కేర్ కానీ, స్కిన్ కేర్ ఇలాంటివి ఏమైనా ఉన్నాయా, ఇలాంటివన్నీ నోట్ చేసుకోవాలి. బికాజ్ మనం టు డూ లిస్ట్లో నోట్ చేసుకుంటే మన కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటుంది. పొద్దున్న లేచి ఏం బ్రేక్ఫాస్ట్ చేయాలా, ఏం వండాలా అని ఒక అరగంట టైం వేస్ట్ అయితే అవ్వదు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ నేను అందరికీ చెప్పే టిప్ ఏమంటే ఇంట్లో వాళ్ళకన్నా ముందు, అంటే ఇంట్లో వాళ్ళతో పాటు మనము లేసామనుకోండి హడావిడి ఇంకా వెంటనే కిచెన్కి పరిగెత్తాలి, ఇంక మనకంటూ కొద్దిగా మీ టైం ఉండదు. సో కనీసం ఒక ½ an hour ముందుగానే, అంటే మన పిల్లలు కానీ హస్బెండ్ లేయడానికి ఒక ½ an hour ముందు లేస్తే కొద్దిగా మనకు మీ టైం ఉంటుంది. కాసేపు వాటర్ తాగడమో లేదా టీ కాఫీ అలవాటు ఉండేవాళ్ళు తాగుతూ కొద్దిగా మనకంటూ టైం స్పెండ్ చేయాలి. సో ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే ఒక రిఫ్రెషింగ్ ఉంటుంది, డేని ఎనర్జెటిక్గా స్టార్ట్ చేయొచ్చు. ఇది మేజర్గా నేను ఫాలో అయ్యేది. నేను ధన్వితో పాటు ఎప్పుడైనా కలిసి లేసాను అనుకోండి, ఆ రోజు చాలా హడావిడిగా ఉంటుంది. బికాజ్ నాకు బ్రష్ చేసుకునే టైం కూడా దొరకదు, అలా అయిపోతుంది. మీరు ఇలా ట్రై చేయండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మనం అవాయిడ్ చేయాల్సింది మేజర్ ఎనిమీ అంటే ఫోన్. లేయగానే ఎట్టి పరిస్థితుల్లోనూ ఫోన్ చూడకండి. మీతో మీరు కాసేపు టైం స్పెండ్ చేసి కొద్దిగా రిలాక్స్ అయ్యి అంత అయ్యాక అప్పుడు ఫ్రీగా చూడండి ఫోన్, అంతేగాని లేయగానే మాత్రం చూడకండి. నాకు అసలు ముందు నుంచే ఫోన్ చూసి అలవాట్లేదు. బట్ యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత అనలిటిక్స్ చూసుకుంటూ ఉంటాను, ఎంతమంది సబ్స్క్రైబర్స్ వచ్చారు, వాచర్స్ ఎంత, ఇవి చూసేదాన్ని. బట్ రీసెంట్గా ఒక 1 monthగా ఇది కూడా వదిలేసాను. బికాజ్ లేగానే ఫోన్ చూస్తే కమెంట్స్ వస్తాయా, ఇంకా ఇమీడియట్గా రిప్లై ఇవ్వాలనిపిస్తుంది కమెంట్స్కి. ఎట్లా వాళ్ళు వెయిట్ చేస్తుంటారు కదా, ఎంత అర్జెంట్లో ఉంటారో, రిప్లై కోసం వెయిట్ చేస్తుంటారు అన్నట్టుగా అనుకునేదాన్ని. దానివల్ల నాకు మోర్ దెన్ ½ an hour 45 minutes వేస్ట్ అయిపోయేది అలా టైం నాకు. సో నాకు మళ్ళీ అగైన్ డే మొత్తం ల్యాగ్గా అనిపించేది. కాబట్టి ఇప్పుడు ఫోన్ అయితే చూడను. అంతా అయిపోయి నేను బ్రేక్ఫాస్ట్ తర్వాత మాత్రమే ఫోన్ చూసుకుంటే అప్పుడే నేను కమెంట్స్కి రిప్లై కూడా ఇస్తుంటాను. ఇక్కడ వచ్చేసి నేను
రాగి నేను 4కి లేచిన తర్వాత నేను బ్రేక్ఫాస్ట్ 9:30 10 అవుతుంది తినేసరికి, అంతవరకు ఉంటే గ్యాస్ట్రిక్ ఇష్యూస్ వస్తాయనేసి మధ్యలో ఏదో ఒక డ్రింక్ అయితే తీసుకుంటూ ఉంటారు, రాగి కానీ లేకపోతే ఓట్స్ మిల్క్ ఇలా ఏదో ఒకటి. ఈ రాగి రెసిపీ మీకు ఆల్రెడీ షేర్ చేసిన, ఎవరైనా చూడకపోతే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తా, చెక్ చేయండి. చాలా మంచిది ఈ సమ్మర్లో మనకు. అందులో ఎస్పెషల్లీ డెలివరీ తర్వాత అమ్మాయిలకి అనీమియా ఎక్కువ ఫేస్ చేస్తుంటారు కదా, కాల్షియం ఐరన్ ఇవన్నిటికీ రాగి చాలా మంచిది. తప్పకుండా మీరు ట్రై చేయండి. ఇక్కడ నేను పెట్టేసి అంతసేపు ముందరే ఉన్నా, కరెక్ట్గా 2 minutes ముందు ధన్వి లేచేసింది, ఏడుస్తోంది కదా, ఎత్తుకొని వద్దామని వచ్చే గ్యాప్లో ఇలా అంతా పొంగిపోయింది. ఇది ఒక ఎక్స్ట్రా పని, అనుకోకుండా జరిగేది. ఇలా ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా ఇది జరుగుతుంటుంది. మామూలుగా పాలు పొంగిపోతుంటాయి, ఇక్కడ నాకు రాగి జావా పొంగిపోయింది. మామూలుగా అయితే ధన్వి 7:30 8కి లేస్తుంది. అదేమో నేను లేచి ఇవన్నీ షూట్ చేస్తున్నాను కదా, కొద్దిగా సౌండ్లు వస్తున్నాయి. ఇంకా 6:30కే లేచేసింది. ఇంకా ఏం చేయలేము, ఇంకా తను వచ్చింది రాగి జావా తాగే కాసేపు నాతోనే కిచెన్లో కూర్చొంది. కొద్దిగా బయటికి పిలుచుకెళ్ళి వచ్చాయి. ఈ సమ్మర్స్లో ఎర్లీ మార్నింగ్ చాలా బాగుంటుంది కదా అని ఒక 10 minutes అలా వాక్కి పిలుచుకుని వెళ్ళి వచ్చాను. తర్వాత ఇంకా ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తున్నా. బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి మల్టీగ్రెయిన్ దోశ. ఆల్రెడీ ఈ రెసిపీ కూడా నేను షేర్ చేశాను, లింక్ ఇస్తా డిస్క్రిప్షన్లో, చెక్ చేయండి. చాలా మంచిది, మనం తినే నార్మల్ దోశ ఇడ్లీ కన్నా కూడా చాలా మంచిది హెల్త్కి. నేను మార్నింగ్స్ యూజువల్లీ చాలా వరకు హెల్దీ బ్రేక్ఫాస్టే ప్రిఫర్ చేస్తాను. అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు, ధన్వి ఏడుస్తోంది. యాక్చువల్గా తను ఎత్తుకోమని ఏడుస్తుంది, ఎర్లీగా లేచింది కదా, చాలా క్రాంకీగా ఉంది, ఎత్తుకుంటుంది. బట్ ఒక 2 minutes మీరే చూడండి, అక్కడికి తను ఎత్తుకొని ఉంటే డే మొత్తం అదే ఎమోషన్ని కంటిన్యూ చేసి ఉండేది, ఇంకా ఎత్తుకొనే పని చేయమని ఉండేది. సో నేను ఎత్తుకోలేదు, జస్ట్ ఆ మిక్సీ గ్రైండ్ చేసేంత వరకు ఏడ్చింది. తర్వాత తనే డైవర్ట్ అయిపోయింది. పిల్లలు అంతే, మనం ఆ సెకండ్కి వాళ్ళని ఏదో ఓదార్చేకి ఏదో చేయాలనుకుంటామా, అది మళ్ళీ ఎగిరి మనకే స్ట్రెస్ అవుతుంది. అంతే, ఆ 2 నిమిషాలు మనం కొంచెం స్ట్రాంగ్గా ఉంటే వాళ్ళు ఏడు పాపేస్తారు. ఇక్కడ డైవర్ట్ అయిపోయింది, పిండి వేయగానే నేను కలుపుతాను, సాల్ట్ వేస్తాను. సో అంతే, పిల్లలు ఈజీగా వాళ్ళని డైవర్ట్ చేసేయచ్చు. ఏడుస్తారండి, ఏడ్చినప్పుడు మనం భరించాలి అంతే. ఇది ఒక చిన్న టిప్ ఇది. అండ్ మ్యాక్సిమం టైం నాకు పనులు ఎలా సాగుతాయి ఇంట్లో అంటే, తను ఇలా కిచెన్లోనో నేను ఏ పని చేసినా అన్నిట్లో తను ఇన్వాల్వ్ చేసుకుంటూ ఉంటాను. అదే మేజర్ టిప్, నేను జనరల్గా నాకు వర్కౌట్ అయ్యేది ఇది. అండ్ దీనిలో వల్ల మనకేదో పనులు అవుతాయనే దానికన్నా కూడా వాళ్ళు చాలా విషయాలు నేర్చుకుంటారు. వాళ్ళ గ్రోత్ డెవలప్మెంట్కి, స్పీచ్ డెవలప్మెంట్కి, బ్రెయిన్ డెవలప్మెంట్కి ఎంతగానో హెల్ప్ఫుల్ అవుతుంది. ఇది మా బ్రేక్ఫాస్ట్ సీన్. అయితే ఇక్కడంతా కలిపి పెట్టేసి నేను కోకోనట్ చట్నీ కూడా చేశాను. తర్వాత వెళ్ళి నేను ఫ్రెష్ అప్ అయిపోయి స్నానమంతా అయ్యాక ఇంకా పూజ చేశాను. ఈ గ్యాప్లో మా ఆయన వచ్చేసి సెకండ్ బెడ్రూమ్లో మాది వర్క్ అంతా అక్కడే మేము చేసుకునేది. ఆయనకి వర్క్ ఫ్రమ్ హోమ్ ఉన్నప్పుడు కష్టమైపోతుంది అని చెప్పేసి కొద్దిగా సెటప్ అంతా చేంజ్ చేశారు. కొంచెం ఒక 45 minutes గ్యాప్లో ఆ రూమ్ అంతా సర్దేసి, నాకు సపరేట్ టేబుల్, ఆయనకి సపరేట్ టేబుల్, ఇలా అలా క్యూట్గా మన కోసం ఏదైనా అరేంజ్ చేసినప్పుడు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. యాక్చువల్గా నేను చెయ్యాలి అని చాలా రోజులుగా పెండింగ్లో ఉన్న వర్క్, అది నాకు కుదరలేదు. ఈరోజు ఆయన చేశారు, చాలా హ్యాపీగా అనిపించింది నాకైతే. ఎందుకంటే చాలా కంజెస్టెడ్గా ఉన్నింది అక్కడ నాకు, ఆ మూల్లో కూర్చోడానికి, వర్క్ చేసుకోవడానికి. ఇప్పుడు చాలా ఫ్రీగా స్పేషియస్గా ఉంది. అండ్ సమ్మర్ వచ్చింది కదా అని కుండ తీసుకొచ్చారు. ఈ కుండలో తాగేది మా ఆయన ధన్వి ఇద్దరే. నేను సమ్మర్ కానీ వింటర్ ఏ సీజన్ అయినా కూడా హాట్ వాటర్ ఎప్పుడు ఆ ఫ్లాస్క్ ఒకటి క్యారీ చేస్తూ ఉంటా. నాకు ఆ డస్ట్ అలర్జీ ఉండడం వల్ల కోల్డ్ వాటర్, అసలు కోల్డ్ ఐటమ్స్ ఏవి నాకు సెట్ అవ్వవు, అలా అలవాటు అయిపోయింది. అండ్ ఇక్కడ నేను దోశలు వేస్తున్నా. నార్మల్ ప్లెయిన్ దోశలు వద్దు అని చెప్పేసి కొద్దిగా ఆనియన్ వేసి నెయ్యి వేసి చేస్తున్నా. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అసలు నార్మల్ దోశల కన్నా, మసాలా దోశ కన్నా ఈ దోశ చాలా టేస్టీగా ఉంటుంది అండ్ హెల్దీ కూడా. ఇంకా దోశలు అవ్వగానే ఫస్ట్ మా ఆయన ధన్వికి పెట్టేశాను, ఇద్దరు తినేశారు. ధన్వితో మ్యాక్సిమం నేను లేకపోతే మా ఆయన ఎవరో ఒకరు ఫుడ్ టైంలో అయితే ఉంటారు. ఈ గ్యాప్లో మేము ఇవన్నీ చేసేటప్పుడు తనేం చేస్తుంది అంటే, ఈ బెడ్ ఎందుకు ఇక్కడే ఉంటుంది అంటే, తను జంప్ చేస్తుంది సోఫా పై నుంచి కిందకి. 2 సార్లు తలకు దెబ్బ తగిలిందని చెప్పేసి ఇంకా మేము ఇట్లా బెడ్ ఒకటి తీసుకొచ్చి, హాల్లో ఎప్పుడు ఇలాగే డిస్టర్బింగ్గా ఉంటుంది, కాకపోతే ఇంకా వాళ్ళ సేఫ్టీ ఇంపార్టెంట్ కదా అనేసి వేసుకొని ఉన్నాం. ఇంకా తను మార్నింగ్ వాళ్ళ నాన్న ఆఫీస్కి వెళ్ళేంత వరకు ఎంత హడావిడి చేస్తుందంటే, అన్నీ నేనే చేయాలి, ఆ ఫుడ్ మ్యాట్ నేనే వేయాలి, వాటర్ నేనే తెచ్చేయాలి, అన్నీ నేనే చేయాలి అన్నంత హడావిడి చేస్తుంది. ఇక్కడ చూడండి, ఒక చిన్న క్లిప్ పెడతాను. వాళ్ళ నాన్న వెళ్ళే ముందు ఎందుకంత కాకపడుతుందంటే, బైక్లో ఒక రౌండ్ పిలుచుకొని వెళ్ళేసి రావాలని. తన ఆఫీస్కి వెళ్ళే ముందు డైలీ ఖచ్చితంగా బైక్లో ఒక రౌండ్ అయితే పిలుచుకెళ్ళాలి తన్ని. ఆఫ్ చేయి చాలు. వాష్ యువర్ హ్యాండ్స్.
బైక్ లెంగి పోవాను నేను అడిగితే తెలుగులో చెప్తావని అడుగుమా. ఇంకా ఆయన ఆఫీస్కి వెళ్ళగానే నేను బ్రేక్ఫాస్ట్ చేసేసి ఇంకా చిన్న చిన్న పనులు, డస్ట్బిన్ కవర్ వేయడము, తర్వాత పాత్రలు వచ్చేసి మామూలుగా అయితే డిష్ వాషర్కే వేస్తాము, కానీ అన్నీ వేయలేము కదా, 2 రౌండ్స్ వేయాల్సి వస్తుంది. ఇంకా పిల్లలు ఉన్నప్పుడు పాత్రలు వాడుతూనే ఉంటారు. సో వీలైనంత వరకు అనుకొని రీయూస్ చేయాల్సి ఉంటుంది కదా, అలాంటివన్నీ నేనే వాష్ చేసేసుకుంటుంటా టైం దొరికినప్పుడల్లా. అండ్ మనం మామూలుగా మల్టీ టాస్కింగ్ చేస్తుంటాం చూడండి, ఒక పని చేస్తే ఇంకో పని, అలా మ్యాక్సిమం నేనైతే వద్దు అంటాను. బికాజ్ మల్టీ టాస్కింగ్ చేసే కొద్దీ స్ట్రెస్ ఎక్కువ అవుతుంది, పర్ఫెక్షన్ తగ్గుతూ ఉంటుంది. ఇంకా కొన్ని విషయాలు తప్పదు. ఇప్పుడు చూడండి, లైక్ నేను ఇక్కడ నాకు బాగా ఓకే అవి ఆ వర్క్ కొంచెం నెగ్లిజిబుల్ అనే లాంటివి దగ్గర అయితే, ఇప్పుడు ఎగ్జాంపుల్ మా అమ్మ ఫోన్ చేసింది, ఫోన్ మాట్లాడుకుంటూ ఈ డస్ట్బిన్కి వేయడము, పాత్రలు కడగడం ఇలాంటివి చేస్తూ ఉండొచ్చు. లేకపోతే బట్టలు మడుచుకుంటూ టీవీ చూడడము, ఇలా మల్టీ టాస్కింగ్ వర్క్ ఓకే. కానీ కుక్ చేస్తున్నప్పుడు వేరే ఏదో చేయడము, లేదా వర్క్ చేసుకుంటూ ఇంకొక పని చేయడము, ఇవి ఎలా అయిపోతుందంటే 2 పనులు ఫుల్ అవ్వవు, అట్ ద సేమ్ టైం పర్ఫెక్షన్ ఉండదు, అలాగే స్ట్రెస్ ఎక్కువ అయిపోతుంది మనకు. బట్ మామ్స్గా మనం మల్టీ టాస్కింగ్ చేయకపోతే పనులు జరగవు. బట్ వీలైనంత వరకు మేనేజ్ చేసుకుంటూ చేయడానికే ట్రై చేయండి. అండ్ నా లైఫ్లోని ఇన్ని ట్యాబ్లెట్స్ నేను డెలివరీ టైంలో కూడా, అండ్ నేను నా ప్రెగ్నెన్సీ టైంలో కూడా ఇన్ని ట్యాబ్లెట్స్ వాడిండనేమో. యాక్చువల్గా ధన్వి పుట్టక ముందు వరకు నాకు, అంటే నేను పెళ్ళి కాకముందు నాకు ఇమ్యూనిటీ చాలా తక్కువగా ఉంది. బట్ పెళ్ళి అయ్యాక కొద్దిగా హోమియో ట్రీట్మెంట్ ఇవన్నీ తీసుకున్నాను. నాకు ఎందుకంటే సివియర్ డస్ట్ అలర్జీ ఉంది. ఇంట్లో జస్ట్ రోజు చెత్త ఊడ్చినా కూడా నాకు దగ్గు జలుబు అవుతుంది, ఇంత సివియారిటీ ఉంది. కాబట్టి నేను హోమియో తీసుకున్నాను. దాని తర్వాత కొద్దిగా తగ్గినింది. నాకు ప్రెగ్నెన్సీలో త్రూఅవుట్ ప్రెగ్నెన్సీ నాకు అసలు కోల్డ్ కాఫ్ ఎలాంటి అలర్జీ కూడా కాలేదు. బట్ డెలివరీ అయ్యాక ఆల్ ఆఫ్ ఏ సడన్ నా ఇమ్యూనిటీ అంతా వెళ్ళిపోయిందేమో అనిపించేది, అలా ఉంది. బట్ 1 year వరకు ఎలాగో ఉన్నింది. బట్ లాస్ట్ 6 monthsగా హెవీ నాకు స్ట్రెస్ ఎక్కువ అవుతుంది, అలాగే డిప్రెషన్ లాగా అనిపిస్తుంది, వీక్గా అనిపిస్తుంది, టైర్డ్నెస్, లేచిన 1 hourకి ఎక్కువ టైర్డ్గా ఫీల్ అవుతున్నాను. అండ్ ఈ 1 weekలో అయితే ఎవ్రీడే యాంటీ అలర్జిక్ యాంటీబయాటిక్ ట్యాబ్లెట్స్ వేసుకుంటున్నా, లేయడానికి కావడం లేదు, వర్క్ చేయడానికి కావడం లేదు. దానివల్ల వీడియోస్ కూడా కొద్దిగా రెగ్యులర్గా పెట్టలేకపోతున్నాను. అందుకు ఇంకా వద్దు అని చెప్పేసి పల్మనాలజిస్ట్ని కన్సల్ట్ అయితే ఆయన అంత బ్లడ్ చెకప్ అంతా చేసి సివియర్గా ఉంది అలర్జీ అని చెప్పేసి 1 monthకి సరిపడా ట్యాబ్లెట్స్ కొన్ని, అలాగే ఈ నాజల్ స్ప్రే, ఇన్హేలర్ 2 వాడడం. అసలు ఇన్హేలర్ అయితే హారిబుల్, పిచ్చ చేదుగుంది. అది ఒకసారి స్ప్రే చేసుకుంటే నోరంతా ఆల్మోస్ట్ ఒక 3 to 4 hours ఆ నోట్లో ఆ చేదు అలాగే ఉండిపోతుంది. చాలా డిఫికల్ట్గా ఉంది. కాకపోతే నా పని నేను మేనేజ్ చేయలేకపోతున్నాను. ప్లస్ ఇలాగే ఉంటే నా హెల్త్ ఏమవుతుందో అనే కన్సర్న్తోనే ఇంత ట్రీట్మెంట్ తీసుకుంటున్నాను. సో ఎందుకు చెప్తున్నానంటే, మనకు ప్రాబ్లమ్స్ ఉన్నా లేకపోయినా చిన్న చిన్న వాటికి సాడ్గా ఫీల్ అయిపోయి మనము రోజునంతా చాలా డిస్టర్బ్డ్గా క్రియేట్ చేసుకుంటాం మనమే. అలా కాకూడదు అంటే ఏం సిచ్యువేషన్స్ ఉన్నా మనల్ని మనం మోటివేట్ చేయాలి. బికాజ్ నాకు లాస్ట్ 2 daysగా కూడా నాకు ఆల్మోస్ట్ బెడ్ రెస్ట్ లాగే ఉండిపోయింది, కాలేదు ఏ పని కూడా. ఫుడ్ కూడా బయట నుంచి తెచ్చి తినింది. సో నేను అనుకున్నాను, లేదు రేపటి నుంచి కొద్దిగా నేనే చెయ్యాలి, బికాజ్ అవుట్ సైడ్ ఫుడ్ మంచిది కాదు కదా, చెయ్యాలి నేను, దానివి కూడా బయట పెట్టడం వద్దు అని చెప్పేసి అలా అనుకొని నైట్ పడుకునే ముందు పడుకున్నాను. నెక్స్ట్ లేగానే నాకు ఫ్రైడే మార్నింగ్ కొద్దిగా నాకు బాగానే అనిపించింది, యాక్టివ్గానే ఉన్నాను. టిల్ నాకు యాంటీ అలర్జిక్ ట్యాబ్లెట్ ఒకటి ఇచ్చారు. నాకు అస్సలు అది సెట్ అవ్వలేదు. దాని సైడ్ ఎఫెక్ట్స్ ఏ రేంజ్కి ఉన్నాయంటే, టిఫిన్ తిన్న ఒక 1/2 hourకి ఆ ట్యాబ్లెట్ వేసుకోగానే నాకు ఒకలాంటి వామిటింగ్ సెన్సేషన్, అలాగే క్రాంప్స్ అనమాట, లెగ్కి అబ్డామినల్ క్రాంప్స్ స్టార్ట్ అయిపోయాయి, అస్సలు కావడం లేదు. ఇంకా వీడియో చేయడం వద్దు అనుకున్నాను. కాకపోతే ఇప్పటికి 2nd time నేను ఫుల్ డే వీడియో వ్లాగ్ చేయడం స్టాప్ చేసేది వద్దు. సండే ఆల్రెడీ ప్లాన్ చేస్తున్నా, బట్ సండే కూడా బ్రేక్ఫాస్ట్ తినగానే అసలు బ్రీతింగ్కి డిఫికల్టీ అయ్యేంత నాకు అలర్జిక్ రియాక్షన్స్ వచ్చాయి, కాలేదు. సో ఇవాళ ఎట్లా తిరిగి కంటిన్యూ చేయాలి వ్లాగ్, మధ్యలో స్టాప్ చేయకూడదు అని చెప్పేసి నాకు నేనే మోటివేషన్ చేసుకుంటూ ఉన్నాను. అందులో దాని మధ్యలో వచ్చి కొద్దిగా హగ్లు ఇచ్చేది, కిస్ ఇచ్చేది, పోచి అమ్మ పోతుంది అని చెప్పేది, నన్ను మోటివేట్ చేస్తూ ఉన్నింది. తర్వాత ఇంకా నాకు డైలీ బ్రేక్ఫాస్ట్ తర్వాత ధన్విక్ పాలు, నేను టీ తాగే అలవాటు ఉంది. సో బ్రేక్ఫాస్ట్ అని ఒక 45 minutes 1 hourకి ఇలా తీసుకుంటే, ఈ గ్యాప్లో నేను ఇవన్నీ చేసే గ్యాప్లో తను ఇలా రాసుకుంటుంది. తనకి చాలా ఇష్టం, ఫ్రీగా స్క్రిబుల్ చేస్తూ ఉంటుంది మ్యాజిక్ స్లేట్లో. తను అలా ఎంగేజ్ అవుతూ ఉంటుంది. ఇలా కాసేపు నేను టీ తాగుతూ తనతో మాట్లాడుకొని కబుర్లు చెప్తూ ఒక 10 to 15 minutes తనకు ఒక చిన్న యాక్టివిటీ కూడా చేపించాను తనకి. దాని తర్వాత తనకు స్నానం చేపించేసి ఇంకా లంచ్ ప్రిపరేషన్, మా ఆయన 12:30కి అంతా వచ్చేస్తారు ఆఫీస్ నుంచి, దగ్గర 10 minutes వచ్చి భోజనం చేసుకొని వెళ్తాను అన్నారు. మామూలుగా అయితే లంచ్ బాక్స్ తీసుకెళ్లే వాళ్ళు, నాకు అవ్వక చేయడం, లేకపోతే 9 o'clock లోపలే బ్రేక్ఫాస్ట్ అండ్ లంచ్ 2 ఫినిష్ అయ్యేది. నార్మల్ నా డే రొటీన్ అలాగే ఉంటుంది. సో ఇంకా టైం ఉంది కదా అని చెప్పేసి తనకు అంతా ఫ్రెష్
అయిన తర్వాత ఇలా ఈరోజు మామిడికాయ సీజన్ వచ్చేసింది కదా, మా ఆయనకి మ్యాంగో ఆకుకూర పప్పు అంటే చాలా ఇష్టం అనేసి ఇంకా ఆకుకూర అంతా క్లీన్ చేసుకొని ధన్వి కూడా హెల్ప్ చేసింది. సో ఇదే తనకు స్క్రీన్ టైం లేకుండా ఎలా అంటే ఇలా అన్ని పనుల్లోని ఇన్వాల్వ్ చేసుకుంటూ ఉంటుందని. అండ్ ఈ గ్యాప్లో నేను వచ్చేసి రైస్ ముందుగానే నానబెడితే ఏమంటే ఎక్కువసేపు తిన్న కొద్దిగా లేట్ అయినా కూడా మెత్తగా ఉంటుంది. అండ్ పప్పు కూడా నానబెట్టేసుకుని ఇంకా ధన్వికి వచ్చేసి నేను ఎలాంటి ఆనియన్లో ఫ్రై చేయడం ఇలా ఏం చేయను. ఎప్పుడు కూడా తనకి ఇలా ఈ మధ్య పాట్లో కుక్ చేస్తున్న తనకి పెసరపప్పు యూస్ చేస్తా, కందిపప్పు కన్నా మంచిది కదా పెసరపప్పు అనేసి ముందుగానే పెసరపప్పు రైస్ కొద్దిగా నానబెట్టి ఇవన్నీ పక్కన పెట్టుకున్నాను. అండ్ ఎప్పుడు కూడా ఆకుకూరల్ని మనము ఎందుకంటే కెమికల్స్ ఎక్కువ స్ప్రే చేసి ఉంటారు కదా, ఇంతకు ముందు కూడా నేను షేర్ చేశాను మీతో. ఎప్పుడు కూడా కొద్దిగా సాల్ట్ వాటర్లో ఆకుకూరని ఒక 2 minutes సోక్ చేస్తే ఆ కెమికల్స్ రెసిడ్యూస్ ఏమున్నాయో అన్నీ వెళ్ళిపోతాయి. సో మంచిది మన హెల్త్కి అనేసి. ఇక పప్పు కోసము ఆనియన్, టొమాటో, పచ్చిమిరపకాయలు, వెల్లుల్లి అంతా రెడీ చేసి పెట్టుకొని మామూలుగా అయితే పప్పు అన్నీ మిక్స్ చేసేసి కుక్కర్లో కుక్ చేస్తారు కదా, బట్ నేను మా కొలీగ్ దగ్గర నేర్చుకున్న ఈ పప్పు చాలా టేస్టీగా ఉంటుంది. ఫస్ట్ వచ్చేసి కొద్దిగా ఆయిల్ వేసుకొని మనం పోపుకి ఏమేమి వేస్తామో జీలకర్ర, ఆవాలు ఇవి వేసుకున్న తర్వాత కొద్దిగా మెంతులు వేస్తాను. నేను పప్పు సాంబార్లో అన్నిట్లోకి మెంతులు వేస్తాను, హెల్త్కి చాలా మంచిది అండ్ పప్పు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. తర్వాత దీంట్లోకి ఆనియన్, పచ్చిమిరపకాయలు, వెల్లుల్లి వేసేసి కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఈ గ్యాప్లో ధన్వి కోసం ముందుగానే నానబెట్టున్న పెసరపప్పు రైస్లోకి ఆకుకూర, టొమాటో, ఆనియన్, వెల్లుల్లి వేసి కొద్దిగా ఉప్పు, పసుపు వేసి మనం ఆల్రెడీ ఆల్ ఇన్ వన్ కర్రీ పౌడర్ ఉంది కదా, అది 1 teaspoon వేసాను. ఎవరైనా చూడకపోతే ఆ వీడియో లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తే చెక్ చేయండి. కర్రీ పౌడర్ వేయడం వల్ల పిల్లల హెల్త్కి మంచిది అండ్ టేస్ట్ కూడా ఎన్హాన్స్ అవుతుంది, పిల్లలు ఇష్టపడి తింటారు. ఇప్పుడు ఇంతే, ఇది సింపుల్గానే ఇంకా కుక్ చేసేసుకుంటే మీడియం ఫ్లేమ్లో ధన్వి ఫుడ్ అయితే రెడీ అయిపోతుంది. ఇది కలర్ చేంజ్ అయిన తర్వాత కొద్దిగా పసుపు వేసి దీంట్లోకి టొమాటో, మనం కట్ చేసుకున్న ఈ మ్యాంగో ముక్కల్ని కూడా వేసేసి ఒక 2 minutes అలా వేయించుకున్న తర్వాత దీంట్లోకి ఆకుకూర వేయాలి. ఆకుకూర కంప్లీట్గా ఆయిల్లోనే బాగా మగ్గితే ఆ టేస్ట్ చాలా బాగుంటుంది ఆకుకూర పప్పుకి. దీని తర్వాత మనం ముందుగానే నానబెట్టుకున్న ఆ పప్పుని కూడా వేసేసి వాటర్ ఎంత కావాలో అంత పెట్టేసి కుక్కర్ క్లోజ్ చేసేసి ఒక 4 to 5 whistles వస్తే సరిపోతుంది. అండ్ దీంట్లోకి మళ్ళీ అగైన్ చింతపండు వేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఆల్రెడీ మ్యాంగో వేసాం కదా, పులుపు అదే ఉంటుంది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అండ్ చాలామంది పప్పు ఉడికేటప్పుడే సాల్ట్ వేసేస్తుంటారు, అలా వేయకండి. పప్పు చాలా ఎక్కువ టైం తీసుకుంటుంది అండ్ సరిగ్గా కుక్ అవ్వదు ఉప్పు వేయడం వల్ల. ఎప్పుడైతే మనం పప్పుని స్మాష్ చేస్తామో ఆ టైంలో ఉప్పు వేసుకుంటే సరిపోతుంది. అండ్ ఈ గ్యాప్లో ధన్వికి నిద్ర వచ్చేసింది. ఇంకా నేను క్యాబేజ్ కట్ చేద్దామని తీసాను ఫ్రై కోసము. ఆ లోపు ఇంకా నిద్ర వస్తే తన నిద్రకి అస్సలు ఇబ్బంది పెట్టదు, వచ్చి అడుగుతుంది అమ్మ ఎత్తుకొని నిద్ర వస్తుందని. కరెక్ట్గా భుజం మీద వేసుకోగానే 2 నిమిషాలకు నిద్రపోయేస్తుంది. ఇక తను పడుకోగానే క్యాబేజ్ ఫ్రై కోసం క్యాబేజ్ని కట్ చేసి ఫస్ట్ సాల్ట్ వాటర్లో వాష్ చేసి తర్వాత స్టీమ్ చేసి పెట్టేశాను. అప్పటి వరకు నాకు వామిటింగ్ సెన్సేషన్ ఉన్న ఎలాగో మేనేజ్ చేశాను, కానీ ఆ క్యాబేజ్ స్మెల్ చూడగానే వామిటింగ్ వచ్చేసింది. ఇంకా వామిట్ చేశాకే నాకు చాలా ఫ్రీ అయింది యాక్చువల్గా. ఇంకా ఫుల్ కొంచెం నీరసంగా అనిపిస్తాను. కొద్ది వాటర్లో సాల్ట్ వేసి లెమన్ స్క్వీజ్ చేసుకొని లెమన్ వాటర్ తాగేసి ఒక 10 minutes అలా రిలాక్స్ అయ్యాను. మనకు మోస్ట్ ఇంపార్టెంట్లీ వర్క్కి ఇంకొక వర్క్కి మధ్య ఒక 5 minutes మినిమం ఆ 10 minutes గ్యాప్ తీసుకొని కూర్చొని రిలాక్స్ అవ్వడము, అలా ఊరిని కామ్గా కూర్చోవడము, రిలాక్స్ అవ్వడం వంటివి చేస్తే కొంచెం మనకు మళ్ళీ అగైన్ ఎనర్జీ బూస్ట్ అవుతుంది, లేకపోతే ఎక్కువ స్ట్రెస్ఫుల్గా అనిపిస్తూ ఉంటుంది కదా. అలా ఒక 10 minutes రిలాక్స్ అయ్యాక ఎనర్జీ వచ్చింది. ఇప్పుడు వచ్చేసి రసం కోసం ముందుగానే టొమాటో, చింతపండు బాయిల్ చేస్తున్న. రసం చాలా రకాలుగా చేయొచ్చు, బట్ ఇది చాలా ఫాస్ట్గా సింపుల్గా అయిపోతుంది. ఇలా బాయిల్ చేసిన దాంట్లోంచి వాటర్ వంపేసి దీన్ని బాగా మ్యాష్ చేసుకుని దీంట్లో ఉన్న పిప్పినంతా సపరేట్ చేసేసి దీంట్లోకి వాటర్ ఎంత కావాలో అంత వాటర్ని యాడ్ చేసుకొని దీంట్లో కొద్దిగా ఉప్పు, పసుపును వేసుకొని నేను రసం పౌడర్ ఇంట్లోనే తయారు చేసుకుంటాను. మిరియాలు, ఎండుమిరపకాయలు, జీలకర్ర ఇవన్నీ వేసి. మీకు ఎవరికైనా రెసిపీ కావాలంటే నాకు కమెంట్లో చెప్తే తప్పకుండా నెక్స్ట్ వీడియోలో అయితే చేస్తాను. సో ఇలా రసం పౌడర్ని కూడా వేసుకొని దీంట్లో కొద్దిగా వెల్లుల్లి, కొత్తిమీరని వేసి బాగా మిక్స్ చేయాలి. బాగా చేత్తో కలిపేసి పోపు పెట్టేసుకుంటే అంతే, రసం రెడీ అయిపోతుంది. నేను పోపు వచ్చేసి అన్నిటికీ కలిపి ఒకేసారి పెట్టుకుంటా, పప్పుకి రసంకి కూడా. ఇక్కడ పప్పు కూడా 4 to 5 whistles వచ్చేసింది, బాగా మెత్తగా అయింది. ఇంకా దాన్ని కూడా బాగా మెత్తగా మ్యాష్ చేసేసి రెండిటికి పోపు అయితే పెట్టేసుకున్నాను. ఈ గ్యాప్లో ధన్వి ఫుడ్ కూడా అయిపోయింది. తను ఆల్మోస్ట్ 80% కుక్ అయినప్పుడే దింపేయాలి, ఎందుకంటే మట్టి కుండలో ఇంకో 20% దింపాక కూడా కుక్ అవుతుంది. ఫైనల్గా కొద్దిగా ఇంట్లో చేసుకున్న ఆవు నెయ్యి వేస్తే తనకి. ఇంకా ఆయిల్ అంటూ ఏం యూస్ చేసేలేదు, ఏదో ప్యాటీ అలా ఏమైనా చేస్తే అప్పుడు కూడా నెయ్యే వాడేది, చాలా తక్కువ ఆయిల్స్ తనకు యూస్ చేసేది. పప్పుకు ఆల్రెడీ పోపు పెట్టేసి ఉంటాం కాబట్టి జస్ట్ నెయ్యి యాడ్ చేస్తాను అంతే, కొద్దిగా వేడి చేసి దాంట్లో ఒక 2 ఎండుమిరపకాయలు వేసి పోపు వేస్తాను. ఇంకా రసంకి అయితే జీలకర్ర, ఆవాలు, మెంతులు
మెంతులు, ఎండుమిరపకాయలు, కరివేపాకు, ఇంగువ వేసి పోపు పెట్టేసుకొని బాగా మరిగిచ్చేస్తే పప్పు రసం అయితే రెడీ అయిపోతుంది. అప్పటికే 12:30 అవుతుంది. వంట అవ్వలేదని హడావిడికి చేస్తున్న ఆ టైంలోనే మా ఆయన ఫోన్ చేసి కొద్ది మీటింగ్ ఉంది, లేట్ అవుతుంది, ఒక హాఫ్ అన్ అవర్ లేట్ అవుతుంది అన్నారు. అమ్మయ్య అనుకొని కొంచెం పీస్ఫుల్గా అయితే చేస్తున్నాయి. ఇక్కడ క్యాబేజ్ ఫ్రై వచ్చేసి చాలా రకాలుగా చేయొచ్చు. కాకపోతే ఈ పప్పులోకి మాకు ఎగ్ క్యాబేజ్ లేకపోతే ఎగ్ బీన్స్, బెండకాయ, దొండకాయ ఫ్రై అయితే బాగా ఇష్టం. అందుకని ఇవాళ ఎగ్ క్యాబేజ్ చేస్తున్నాను. దీనికోసం ఆల్రెడీ క్యాబేజ్ని స్టీమ్ చేసుకొని ఉంటాం కాబట్టి జస్ట్ ఆయిల్లో పోపు పెట్టేసి డైరెక్ట్గా క్యాబేజ్ని వేసుకొని కొద్దిగా పసుపు వేసి ఒక 2 నిమిషాల పాటు మూత పెట్టి మగ్గించుకోవాలి. తర్వాత ఇందులోకి ఎన్ని ఎగ్స్ కావాలో అన్ని ఎగ్స్ని బ్రేక్ చేసి వేసుకొని ఇది కూడా ఒక 2 to 3 minutes అలాగే మూత పెట్టేస్తే క్లీన్గా కుక్ అయిపోతుంది ఎగ్ అంతా. దాని తర్వాత బాగా మిక్స్ చేసేసుకోవాలి. నేను దానికి కూడా సపరేట్గా ఏం చేయము. దీంట్లోంచి ఫస్ట్ కొద్దిగా తనకు తీసి పెట్టేసి లైట్ కారం వేసాక తీసి పెట్టేసి తర్వాత మనకి ఇంకెంత కారం కావాలో అంత కారం వేసేసుకుంటాను. అంతే. కారం వేసిన తర్వాత కూడా ఒక 2 నిమిషాలు మూత పెట్టేసి కుక్ చేస్తే కారం అంతా ఫ్రైకి ఈక్వల్గా పడుతుంది. టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా మీరు కూడా పిల్లలకి ఒక 1.5 to 2 years అవుతున్నప్పుడు సపరేట్గా ఏం కుక్ చేయాల్సిన అవసరం ఉండదు. మనకు చేసే దాంట్లోనే కొద్దిగా ఇలా అడ్జస్ట్ చేస్తే టైం సేవ్ అవుతుంది. మనకు ఎక్స్ట్రా కుక్ చేయాల్సిన అవసరం ఉండదు. అండ్ ఈ అల్యూమినియంలో కుక్ చేస్తే మంచిది కాదని విన్నప్పటి నుంచి ఇంకా ఒక్కొక్కటిగా మెల్లగా, అంటే అన్నీ ఒకేసారి తీసేసుకోలేము కదా, సో ఒక్కొక్కటిగా కొంటూనే ఇప్పటికైతే కుక్కర్లు కొన్నాను, కొన్ని పాత్రలు తీసుకున్నాను, ఇంకా నాన్ స్టిక్ ప్యాన్స్ కొన్ని ఉన్నాయి. పడేయలేము కదా, వాటిని వాడాల్సిందే కొద్దిగా. మీరు ఎవరైనా అల్యూమినియం వాడుతుంటే వీలైనంత వరకు స్టీల్ కుక్వేర్కి లేదంటే క్యాస్ట్ ఐరన్కి అయితే చేంజ్ అవ్వండి. సో వంట అయ్యేసరికి ఇంకా మా ఆయన కూడా వచ్చారు 1:50 అరౌండ్. అలాగే మామూలుగా దాన్ని లేచేసి ఉండాలి ఈ పాటికి, కాకపోతే మార్నింగ్ ఎర్లీగా లేచింది కదా, కొద్దిగా ఎక్కువసేపు పడుకుంది. సో మా లంచ్ టైంని అయితే బాగా పీస్ఫుల్గా కొద్దిగా కబుర్లు చెప్పుకుంటూ ఎంజాయ్ చేసాము. ఇంకా నా వల్ల అయితే కూర్చోవడానికి కూడా కావడం లేదు. ఆ ట్యాబ్లెట్ సైడ్ ఎఫెక్ట్స్ వల్ల హెవీగా లెగ్ క్రాంప్స్ ఉన్నాయి. ఇంకా కూర్చోవడానికి కావడం లేదని ఆనుకొని కూర్చొని సోఫా సపోర్ట్తో కొద్దిగా ఆనుకొని కూర్చొని తిన్నాను. ఇంకా తినింది అయిన తర్వాత హాట్ ప్యాక్ పెట్టుకున్నాను. అయినా కూడా ఏమాత్రం ఆ క్రాంప్స్ అస్సలు నొప్పులు తగ్గలేదు. ఇంకా మా ఆయన నా కష్టాలు చూడలేక కొద్దిగా కాళ్ళు పట్టారు. తర్వాత ధన్వితో ఒక హాఫ్ అన్ అవర్ ధన్వితో పాటు పడుకొని రిలాక్స్ అయితే అయ్యాను. ఈలోగా ధన్వి లేచేసింది. ఇంకా తనకు లంచ్ తినిపించేసి కాసేపు తర్వాత ఇలా యాక్టివిటీ ఒకటి చేయించాను. ఈ యాక్టివిటీ గురించి నేను అగైన్ సపరేట్గా పోస్ట్ చేస్తుంది. దీని బెనిఫిట్స్ ఏంటి, ఎలా చేయాలి ఏంటి అని చెప్పేసి ఇలా తనతో కాసేపు యాక్టివిటీ అంతా చేపించి ఫ్రీ ప్లే ఆడిపించేసరికి ఈవినింగ్ అయిపోయింది 4:30 అలా. మా ఆయన ఆఫీస్ నుంచి వచ్చేసారు. ఇవాళ ఫ్రైడే ఏదో క్రికెట్ మ్యాచ్ ఉంది, అగైన్ మళ్ళీ వెళ్ళాలి ఆఫీస్కి. అంటే ఎలాగో మేము వాకింగ్ వెళ్ళే టైం జనరల్గా ఈవినింగ్స్ 4:30 to 5:30 ఇలా 1 hour అయితే ఖచ్చితంగా వాకింగ్ అయితే వెళ్తాం. బయట పిల్లలంతా ఉంటారు, తనకు కూడా కొద్దిగా అవుట్డోర్ ఇంటరాక్షన్ లాగా సోషలైజేషన్ లాగా ఉంటుందనేసి ఇలా బైక్లో మెయిన్ రోడ్ వరకు డ్రాప్ చేశారు. ఇంకా అక్కడ నుంచి అయితే మేము కాసేపు ఆల్మోస్ట్ ఒక 1 hour అలా వాక్ చేసాము. తను ఈ వాకింగ్ టైం చాలా ఎంజాయ్ చేస్తుంది. ప్లాంట్స్ అన్నిట్లకి హాయ్ చెప్తుంది. అక్కడ ఉన్న యానిమల్స్కి, బర్డ్స్కి, వచ్చిపోయే వాళ్ళందరితోనూ పలకరిస్తుంది. అస్సలు ఆ షై ఫీలింగ్ కానీ ఆ భయము ఏ మాత్రము ఉండదు. చాలా హ్యాపీగా అనిపిస్తుంటుంది తను అలా ఇంటరాక్ట్ అవుతూ ఉన్నప్పుడు. అండ్ మనకు కూడా కొద్దిగా ఇలా ఈవినింగ్స్ టైం అండ్ సమ్మర్లో మార్నింగ్స్ అండ్ ఈవినింగ్స్ చాలా బాగుంటాయి కదా, మార్నింగ్ కన్నా కూడా ఈవినింగ్స్ ఎక్కువ బాగా ప్లెజెంట్గా అనిపిస్తూ ఉంటుంది. ఇలా ఫ్రెష్ ఎయిర్కి కాసేపు బయటకు వస్తే మనకు కూడా స్ట్రెస్ ఫ్రీ అవుతుంది. ఇంకా ఈవినింగ్ ఏమైతే వర్క్స్ ఉంటాయో అవి హ్యాపీగా ఫినిష్ చేయొచ్చు. సో మీరు కుదిరినంత వరకు వీలైతే పిల్లలుంటే పిల్లలతో బయటికి వెళ్ళడము, వాళ్ళని ఏదో ఒక యాక్టివిటీ బయట ఆడిపించడం ఇలాంటివి చేయండి. లేకపోతే మీరు అట్లీస్ట్ ఏదో కొద్దిగా వాక్ చేయడం, స్ట్రెచెస్ లాంటివి చేయడం వల్ల ఫిజికలీ యాక్టివ్గా ఉంటారు అండ్ స్ట్రెస్ని కూడా అవాయిడ్ చేయొచ్చు ఈజీగా. అంటే ఇక్కడ నేను అందరికీ చెప్పడం ఏమంటే ఆ దేవుడు ఈక్వల్గా ఇచ్చింది అందరికీ ఏంటి అంటే టైం 24 hours కదా. సో దీన్ని మనం ఎఫెక్టివ్గా ఎలా యూస్ చేసుకుంటాం అనేదే మ్యాటర్ అవుతుంది. సో మనం డేని కరెక్ట్గా ప్లాన్ చేసుకుంటే మనకి ఎంతో టైం ఉంటుంది, ఎన్నో పనులు చేసుకోవచ్చు. అది కాకుండా ఏదో ఒక వర్క్ కోసం ఫోన్ ఆన్ చేస్తామనుకోండి, ఆన్ చేసి ఒకటి దాని తర్వాత ఒక నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది, ఇంకేదో చూస్తూ ఉంటాం. అలా 1-2 hours ఫోన్లోనే గడిపేస్తూ ఉంటారు. చాలా వరకు చాలామంది చేసే మిస్టేక్ అయితే అదే. అస్సలు అలా చెయ్యకండి మీరైతే. అండ్ ఇక్కడ నేను ఊరు నుంచి అమ్మ శనక్కాయలు పంపించున్నారు. అవి ఎండకు వేస్తే పురుగులు పట్టకుండా ఉంటాయనేసి ఎండకు వేసి తీసేస్తున్నాను. పాడు జో అచ్యుతానంద పాడు.
ఇంకా మేము వాకింగ్ వెళ్ళొచ్చాక నేను టీ తాగాను, ధన్వికి మకానా పాలు ఇచ్చాను. ఇంకా చాలా రోజుల నుంచి పెండింగ్లో ఉండేది ఇది, రోజు పోస్ట్పోన్ చేస్తూనే ఉన్న రాగి లడ్డు. తనకు ఆల్మోస్ట్ వీక్లీ ఏదో ఒక ప్రోటీన్ లడ్డు అయితే చేస్తూ ఉంటాను. సో ఈ వీక్లో యాక్చువల్గా రాగి లడ్డు చేయాల్సింది, ఈ హెల్త్ బాగాలేక అట్లే పోస్ట్పోన్ చేస్తూ ఉంటే ఈరోజు ఎట్లా ఎట్టి పరిస్థితులను చేయాలనుకొని అయితే చేస్తూ ఉన్నాను. దీనికోసం అయితే ఫస్ట్ ఒక ప్యాన్లో నెయ్యి తీసుకొని క్యాషు బాదం వేసుకొని కొద్దిగా డ్రై రోస్ట్ చేసుకోవాలి. దీంట్లోకి అగైన్ పంప్కిన్ సీడ్స్, ఫ్లాక్ సీడ్స్ వేసాను. మీకు డ్రై ఫ్రూట్స్ అండ్ నట్స్ మీ చాయిస్, మీరు ఏదైనా వేయొచ్చు. ఇవి కొద్దిగా నెయ్యిలో వేయించేసుకున్నాక వీటిని దింపేసి ఇదే ప్యాన్లోకి ఇంకొక 2 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకొని ఒక 1 కప్ రాగి పిండిని వేసుకొని బాగా కలర్ చేంజ్ అయ్యి మంచి అరోమా వస్తుంది రాగి పిండి నుంచి, అంతవరకు కూడా వేయించేసుకోవాలి. వేయించుకున్న తర్వాత ఈ రెండు బాగా చల్లగవ్వనివ్వాలి. ఇవి రెండు చల్లగా అయిన తర్వాత మిక్సీకి వేసుకోవాలి. మిక్సీకి వేసేటప్పుడు 2 to 3 డేట్స్ వేసుకోండి, సీడ్స్ తీసేసి. ఇంకా కావాలని ఎక్కువ కూడా వేసుకోవచ్చు డేట్స్. తర్వాత గీలో రోస్ట్ చేసిన డ్రై ఫ్రూట్స్ని వేసుకొని కొద్దిగా ఎండు ద్రాక్ష వేసి బాగా మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసేసుకోవాలి. మళ్ళీ ఇందులోకి రాగి పిండిని కూడా వేసి గ్రైండ్ చేసుకోవాలి. ఇది బాగా లడ్డు చుట్టే అంత కన్సిస్టెన్సీకి అయితే వస్తుంది. ఇప్పుడు దీంట్లోకి నువ్వులు వేసుకోవాలి. కొద్దిగా నువ్వులు కూడా వేయించేసుకుంటే తెల్ల నువ్వులు చాలా మంచిది హెల్త్కి. ఇప్పుడు దీన్ని డైరెక్ట్గా అలాగైనా లడ్డూలాగా చేయొచ్చు, లేదు ఇంకా అది ఒకవేళ పొడిగా అవుతుంది అంటే మామూలుగా అయితే బెల్లం పాకం లాగా చేసి ఆ నీళ్లు వేసి కలుపుకుంటారు. నేను ఇక్కడైతే స్వీట్నర్గా ఏమి యూజ్ చేయడం లేదు, బికాజ్ డ్రై ఫ్రూట్స్లోను అలాగే డేట్స్లోను స్వీట్ ఉంటుంది కదా, అదే చాలు అనుకొని ఏం కలపడం లేదు. మీకు కావాలంటే బెల్లం పాకం కూడా వేసుకోవచ్చు, లేదు అంటే కొద్దిగా గోరువెచ్చని నీళ్లు తీసుకొని కలుపుకున్నా కూడా ఏమవ్వదు, ఎందుకంటే అన్ని డ్రై రోస్ట్ చేసి ఉంటాం కాబట్టి. ఈ లడ్డూల్ని మినిమం 1 వీక్ బయటే స్టోర్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు 15 to 20 డేస్ స్టోర్ చేయాలంటే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే సరిపోతుంది. ఈ లడ్డు చాలా మంచిది, పిల్లలకనే కాదు ప్రెగ్నెంట్ లేడీస్కి అలాగే డెలివరీ తర్వాత బ్రెస్ట్ ఫీడ్ చేసే వాళ్ళకి ఇది మిల్క్ సప్లైని కూడా ఇంక్రీజ్ చేస్తుంది. అండ్ డెలివరీ అయ్యాక మనకు బ్లడ్ లాస్ ఎక్కువ ఉంటుంది కదా, సో రాగి తీసుకోవడం అలాగే ఈ నట్స్ అండ్ ఈ డ్రై ఫ్రూట్స్ అండ్ సీడ్స్ తీసుకోవడం వల్ల చాలా మంచిది. అనీమియా, ఐరన్ డెఫిషియన్సీ, కాల్షియం డెఫిషియన్సీ అనేది ఉండదు. ఖచ్చితంగా డైలీ ఒక లడ్డు తీసుకోవడం మంచిది. ఇదే కాదు ఇంకా చాలా రకాల లడ్డూస్ చేస్తారు ధన్వికి. మీకు కూడా ఈ రెసిపీలు కావాలంటే నా కమెంట్లో చెప్తే తప్పకుండా నేను అప్కమింగ్ వీడియోస్లో చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఇది లడ్డు అయితే ఇంత నాకు 1 కప్ క్వాంటిటీకి అరౌండ్ 14 to 15 లడ్డూలు అయితే వచ్చేసాయి. నేను ఇది చేసే లోపలే మా ధన్వి 1-2 ఖాళీ చేసేస్తుంది, అంత ఇష్టం తనకి లడ్డూలు అంటే. ఈ బెడ్ని ఎన్ని రకాలుగా వాడాలో అన్ని రకాలుగా వాడేస్తుంది, జంప్ చేయడానికి, స్లైడ్ చేయడానికి. ఇక్కడైతే ఒక చేతిలో లడ్డు పట్టుకొని ఆ 2 టాయ్స్ని పెట్టుకొని ఎక్కాలంటోంది. తనకి ఇలా ఫిజికల్ యాక్టివిటీస్ అంటే చాలా ఇష్టం, బాగా టయర్డ్ అవ్వాలంటుంది. నేను లడ్డు చేసినంతసేపు తన యాక్టివిటీ ఇలా ఆడుకుంటూనే ఉంది, బాగా ఎంజాయ్ చేస్తుంది ఇలా స్లైడ్ చేయడానికి తను. మీ అందరికీ ఒక ఇంపార్టెంట్ థింగ్ చెప్పాలి నేను ఇక్కడ, ఏంటంటే ఎక్కడో వ్లాగ్స్లోనో లేదంటే ఎవరో ఫుల్ డే రొటీన్ చూసేసి అబ్బా వీళ్ళు రోజులు ఎన్ని పనులు చేస్తున్నారే, పిల్లల్ని పెట్టుకొని 2 పిల్లల్ని పెట్టుకొని ఎలా మేనేజ్ చేస్తున్నారు, మన వల్ల అస్సలు అవ్వడం లేదని అస్సలు గిల్ట్ ఫీల్ అవ్వకండి. బికాజ్ వీడియో తీయాలనుకున్నప్పుడు అన్నీ ముందుగానే పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకొని అంత వెనకాలన్న అంటే ఏమేమి ప్రాబ్లమ్స్ ఉంటాయి ఎవరు ఈజీగా చూపించరు, జస్ట్ పాజిటివ్స్ని చూపించక ట్రై చేస్తారు కదా. కానీ రియాలిటీకి లైఫ్ అలా ఉండదు. మన వీడియో ఈరోజు ఫుల్ వీడియో చూస్తే మీకే అర్థమై ఉంటుంది ఎన్ని స్ట్రగుల్స్ ఉంటాయి డేలో అని చెప్పేసి. సో రియాలిటీకి ఇలాగే ఉంటుంది, దీనికి వరి అవ్వాల్సిన అవసరం లేదు. అండ్ ఏదైనా సరే ఒక రొటీన్లో మనం చేంజ్ తీసుకొని రావాలి అంటే మినిమం 16 వీక్స్ పడుతుందంట. సో మీరు కానీ ఇప్పుడు ఏదైనా ఒకటి, నేను ఇప్పుడు 4 o'clock లేస్తున్నానంటే నాకు యాక్చువల్గా యూట్యూబ్ వర్క్ ఉంది కాబట్టి లేస్తున్నాను, లేకపోతే నేను 6 o'clock వరకు 7 o'clock వరకు పడుకునేదాన్ని. సో మీ వర్క్ని మీరు ప్రయారిటైజ్ చేసుకొని ఎంతకు లేయాలి, ఏమేం పనులు చేసుకోవాలి, ఫస్ట్ మీరు ఆ లిస్ట్ రాసుకోవడం అయితే అలవాటు చేసుకోండి. నెక్స్ట్ టు డూ లిస్ట్ అనేది ఖచ్చితంగా మెయింటైన్ చేయండి. అండ్ 1 by 1 అన్నీ ఒకే రోజులో చేయాలని అనుకోకండి. సో ఒక్కొక్కటిగా ఫస్ట్ మంత్లో ఏమేమి టాస్క్లు ఉన్నాయి, తర్వాత ఎవ్రీ వీక్ ఎన్ని ఉన్నాయి, డేస్లో ఏమేమి ఉన్నాయి, ఈరోజు ఇది చెయ్యాలి, 1 or 2 వర్క్స్ మాత్రమే పెట్టుకోండి. చూడండి ఫినిష్ చేయగలిగితే రేపు ఇంకో టాస్క్ యాడ్ చేసుకోండి. అంతేగాని మిమ్మల్ని మీరు ఎక్కువ స్ట్రెస్ బర్డెన్ అయితే చేసుకోకండి. అగైన్ ఇది 1 or 2 days బాగుంటుంది ఎవరైనా వీడియోస్ చూసి మనం అలా ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి మోటివేట్ అయిపోయి చేయడానికి. కాకపోతే ప్రాక్టికల్ లైఫ్లో లాంగ్ టర్మ్కి ఇదైతే వర్కౌట్ అవ్వదు. బికాజ్ నేను ధన్వి పుట్టక ముందు చాలా సిస్టమేటిక్గా ఉండేదాన్ని, బట్ డెలివరీ రోజు వరకు కూడా అంత యాక్టివ్గా టైం టు టైం పనులు చేసేదాన్ని. బట్ డెలివరీ అయిన తర్వాత టిల్ నాకు మొన్నటి వరకు కూడా ఏ ఒక్కటి
ఒక్కటి పర్ఫెక్ట్గా సెట్ అవ్వలేదు. ఎందుకంటే పిల్లల్ని పెట్టుకొని మనం ఏది ఎగ్జాక్ట్గా ప్లాన్ చేయలేము. వాళ్ళ టైమింగ్స్ని బట్టి మన పనులు డిపెండ్ అయి ఉంటాయి. కాబట్టి దీనికి అస్సలు గిల్ట్ ఫీల్ అవ్వకండి. కాకపోతే లేజీగా వండుకోకుండా డేని పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఇది నా సజెషన్ అయితే. అండ్ ఇక్కడ నేను నైట్ డిన్నర్కి చపాతీ చేస్తున్నా. పప్పు ఇంకా క్యాబేజ్ ఫ్రై ఉంది కాబట్టి చపాతీ చేద్దామని. ఇక్కడ చపాతీ చేసే కూడా మామూలు కొంతమంది పాలు పెరుగు వేస్తుంటారు సాఫ్ట్గా రావడానికి. నేనైతే కొద్దిగా గోరువెచ్చని నీళ్లు వేసుకొని బాగా కలిపిన తర్వాత ఎంత వీలైతే అంత నీట్ చేయాలి. బాగా కలిపితేనే చపాతీలు బాగా సాఫ్ట్గా వస్తాయి. ఇలా కలిపిన తర్వాత క్లోజ్ చేసి ఒక 15 to 20 minutes తర్వాత మనం చపాతీలు చేసుకుంటే బాగా సాఫ్ట్గా వస్తాయి. అండ్ నేను కలిపేటప్పుడు కానీ కాల్చేటప్పుడు అసలు ఆయిల్ యూజ్ చేయను. ఇంతకు ముందు అయితే నేను డైరెక్ట్గా స్టవ్ మీద చేసేదాన్ని పుల్కాలాగా. కాకపోతే దానివల్ల క్యాన్సర్ వస్తుందని చెప్పేసి ఇప్పుడు ప్యాన్ మీదే చేస్తున్నాను. ఆయిల్ లేకపోతే సేమ్ పుల్కాలాగే వస్తుంది. మీరు ట్రై చేయండి, స్టవ్ మీద అయితే కాల్చకండి. ఇంకా నేను ఇక్కడ చేస్తుంటే తన డిన్నర్ ఫినిష్ చేసేసింది నేను చపాతీలు చేసే లోపలే. తర్వాత నేను కూడా డిన్నర్ ఫినిష్ చేసేసి డిన్నర్ అవ్వగానే ఇమ్మీడియట్ టాస్క్ ఏంటి అంటే కిచెన్ క్లీన్ చేయాలి. కిచెన్ క్లీన్గా లేకపోతే నెక్స్ట్ డే మార్నింగ్ మెస్సీగా ఉందనుకోండి మనకి ఇంట్రెస్టే ఉండదు. నాకైతే అస్సలు ఇంట్రెస్ట్ ఉండదు కుక్ చేయడానికి. సో ఎంత పనులున్నా ఎంత టైర్డ్ అయినా నేను ముందు రోజు నైట్ మాత్రం కిచెన్ అంతా క్లీన్ చేస్తాను. అండ్ ఇది కూడా నేను DIY కిచెన్ క్లీనింగ్ లిక్విడ్ నేనే ఇంట్లో చేసుకుంటాను. ఒక 1 లీటర్ అలా చేసి పెట్టేసుకుంటే నాకు చాలా రోజులు వస్తుంది. అండ్ క్లీన్ చేయడం వల్ల ఏంటి అంటే బొద్దింకలు చిన్న చిన్న పురుగులు కూడా ఉండవు. మనం అలాగే వదిలేస్తే మన చిన్న ఫుడ్ అంతా పడి ఉంటుంది కదా, పురుగులు ఎక్కువ అవుతాయి, ఇన్ఫెక్షన్స్ ఎక్కువ అవుతూ ఉంటాయి. సో దీన్ని అవాయిడ్ చేయడానికి అయితే ట్రై చేయండి. మీకు ఎవరికైనా కూడా ఈ DIY క్లీనింగ్ లిక్విడ్ ఎలా చేసుకోవాలి కావాలంటే నాకు కమెంట్స్లో చెప్తే నేను నెక్స్ట్ వీడియోస్లో అయితే చెప్తాను ఎలా చేయాలి ఏంటి అని చెప్పేసి. మనం డైలీ కిచెన్ క్లీన్ చేసుకుంటూ ఉంటే ఇదంతా జస్ట్ 5 to 10 minutesలో అయిపోతుంది. పెద్ద పనేం అవ్వదు. నెక్స్ట్ డే చాలా ఫ్రెష్గా స్టార్ట్ చేయొచ్చు. అండ్ కిచెన్ క్లీనింగ్ అయిన తర్వాత నేను ధన్వికి కొద్ది స్టోరీస్ రైమ్స్ అన్నీ కూడా చెప్పేశాక ఇంకా పడుకోవడానికి ముందు హాట్ ప్యాక్ పెడదామని చెప్పేసి, హాట్ ప్యాక్ లేకపోతే నాకు ఈరోజు నిద్ర వచ్చేలాగా లేదని దాన్ని ఛార్జింగ్ పెట్టేసాను. ఈ హాట్ ప్యాక్ అయితే నాకు చాలా హెల్ప్ అయింది. ప్రెగ్నెన్సీ టైంలో లేబర్ రూమ్లో నాకు డెలివరీ పెయిన్స్ వస్తున్నప్పుడు చాలా బెనిఫిట్ అయింది. అండ్ ఇప్పుడు దాని తర్వాత ఇప్పుడు వాడుతున్నాను దాన్ని నేను ఈ లెగ్ క్రామ్స్ కోసం అని చెప్పేసి. అండ్ అంతా అయిపోయాక ఫైనల్గా నేను నెక్స్ట్ డే ఆ రోజు అంతా ఏమేమి జరిగింది ఏంటి అండ్ ఎన్ని టాస్క్లు ఫినిష్ చేశాను, ఇంకేమైనా మిగిలిపోయాయా, నెక్స్ట్ డే ఏం ప్లాన్ చేసుకోవాలి, బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్, ఇంకేమన్నా మేజర్ వర్క్స్ ఏమన్నా ఉన్నాయా, బయటికి వెళ్ళాలా, ఇలా కంప్లీట్గా లిస్ట్ అయితే కూర్చొని జస్ట్ 5 minutes పని అంతే. ఇది పడుకోబోయే ముందు ఇలా లిస్ట్ అవుట్ చేసుకుంటే మనకు నెక్స్ట్ డే లేగానే అది అండ్ మనకు కనిపించేలాగే పేస్ట్ చేసుకోవాలి. టు డూ లిస్ట్ని కూడా ఎక్కడో మనం బుక్లో రాసి మూసి పెట్టేస్తే మనకు అది మర్చిపోతాం, పదే చూడలేం కదా. సో ఇలా మనకు కనిపించేలాగా వాల్కి ఎక్కడైనా పేస్ట్ చేసేసుకుంటే మనకు కనిపిస్తూ ఉంటుంది. సో ఇది అయ్యాక ఇది టైం వేస్ట్ ఎక్కడా ఉండదు. మనం టైంని ఎఫెక్టివ్గా యూజ్ చేసుకోగలుగుతాం. మీరు తప్పకుండా ఈ టిప్స్ అన్ని ఫాలో అవ్వడానికి అయితే ట్రై చేయండి. అండ్ నేను డైలీ తప్పకుండా పడుకోబోయే ముందు ధన్విని పడుకోబెట్టేశాక కళ్ళు మూసుకొని ఒక 5 minutes డీప్ బ్రీత్స్ అయితే తీసుకుంటాను. డే ఎలా గడిచింది ఏమి అంతా రీకాల్ చేసుకుంటాను. అండ్ ఏమన్నా రిగ్రెట్స్ ఉన్నా, ఏమన్నా గిల్ట్ ఉన్నా అంటే ధన్విని ఏమన్నా తిట్టినా, కోపడినా ఇలా ఇవన్నీ కూడా నాకు నేను రియలైజ్ అయిపోయి నెక్స్ట్ డే ఇలా చేయకూడదు, ఏం ఓవర్కమ్ అవ్వాలి, ఇలా మనం ఆ రోజు ఫీలింగ్స్ని మనం తెలుసుకున్నాం అనుకోండి ఎలాంటి నెక్స్ట్ క్యారీ ఫార్వర్డ్ అయ్యేలాగా ఉండదు. కొద్దిగా డే అనేది నెక్స్ట్ డే ఈజీ కొద్దిగా పీస్ఫుల్గా ప్లెజెంట్గా స్టార్ట్ అవుతుంది. మీరు పడుకోబోయే ముందు ఇలా ఒకసారి ట్రై చేయండి. నెక్స్ట్ డే ఖచ్చితంగా యాక్టివ్గా ఎనర్జెటిక్గా ఉంటుంది. సో ఇది ఇవాళ వీడియో అయితే. ఈ వీడియో ద్వారా ఎంతో కొంత తెలుసుకున్నారని అయితే అనుకుంటున్నాను. అండ్ మీకు ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలి, ఇలాంటి ఫుల్ డే వ్లాగ్స్ అంటే ఖచ్చితంగా నా కమెంట్స్లో చెప్పండి. బికాస్ ఇలాంటి ఫుల్ డే వ్లాగ్లో ఏమి అంటే అన్ని రకాల చాలా విషయాలు షేర్ చేయొచ్చు. అంటే కుకింగ్ కానీ, రెసిపీస్ కానీ, నా ఫుల్ డే ఎలా ఉంటుంది, కొన్ని మోటివేషనల్గా కానీ కొన్ని టిప్స్ అన్నీ షేర్ చేయొచ్చు కదా. సో బాగుంటుందని నేను అనుకుంటున్నాను. అండ్ మీ ఒపీనియన్ ఏంటి అని కూడా నాతో షేర్ చేసుకోండి. అండ్ మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కలుద్దాం రేపటి వీడియోతో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.